So yes, my voice and screen both are clear, right? Okay. So now, so today topic is the functions topic. Functions in Python. So like, what is a function? How to define a function in our Python language? All these things we are going to know. సో జనరల్గా మనకి ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ a block of code which performs some functionality. సో ఒక ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. అది ఒక ఫంక్షనాలిటీని పెర్ఫామ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెట్సే ఇప్పుడు మీరు ఒక ఫంక్షనాలిటీకి ఒక కోడ్ రాయాలి. లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2, లైన్ నెంబర్ 3 ఇలా సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంది. ఇప్పుడు ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఒక ఫంక్షనాలిటీని డిఫైన్ చేస్తుంది. అంటే ఒక వర్క్ని మనం డిఫైన్ చేసాం ఈ లైన్స్ ఆఫ్ కోడ్తో. ఇప్పుడు నాకు ఈ సేమ్ ఫంక్షనాలిటీని మళ్ళా నేను యూజ్ చేసుకోవాలనుకో, అప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ ఆ 4 లైన్స్ ఆఫ్ కోడ్ని వీ హ్యావ్ టు రీరైట్ ద సేమ్ కోడ్. మళ్ళీ అగైన్ సేమ్ ఆ ఫంక్షనాలిటీని మనం కావాలంటే అగైన్ వీ హ్యావ్ టు రీరైట్ ద సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్. అంటే మనం ఆ ఫంక్షనాలిటీ ఎక్కడైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ మనం ఆ లైన్స్ ఆఫ్ కోడ్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట బై డిఫాల్ట్గా. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్స్ టాపిక్ యూజ్ చేసుకొని, అంటే మనం పైథాన్‌లో ఫంక్షన్స్ యూజ్ చేసుకొని ఒక్కసారే అంటే ఓన్లీ వన్ టైమ్ మనం ఒక ఫంక్షనాలిటీని డిఫైన్ చేస్తాం సమ్ లైన్స్ ఆఫ్ కోడ్‌తో. మనం ఎక్కడైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫంక్షనాలిటీని, మనం అగైన్ ఆ ఫంక్షనాలిటీకి సంబంధించిన లైన్స్ ఆఫ్ కోడ్ మళ్ళా రీరైట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? మనం ఓన్లీ వన్స్ డిఫైన్ చేసిన తర్వాత, ఆ ఫంక్షనాలిటీని మనం ఒక్కసారి డిఫైన్ చేసిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ అనేది రీయూజ్ చేసుకోవచ్చనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ వల్ల మనకి మెయిన్ యూజ్ ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని, అంటే ఒక ఫంక్షనాలిటీని ఒక్కసారి మనం రాసుకొని మల్టిపుల్ టైమ్స్‌ని రీయూజ్ చేసుకునేదానికి ఈ పైథాన్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తారు. అగైన్ ఐయామ్ రిపీటింగ్, ఒక వర్క్‌కి సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ మనం డిఫైన్ చేసిన తర్వాత ఓన్లీ వన్ టైమ్ దాన్ని మల్టిపుల్ టైమ్స్ అనేది రీయూజ్ చేసుకోవచ్చనమాట. సో ఇప్పుడు మనం పైథాన్‌లో ఒక ఫంక్షన్ అనేది ఎలా రాయాలి? అండ్ దాంట్లో ఒక ఫంక్షనాలిటీని ఎలా డిఫైన్ చేయాలి? అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎలా డిఫైన్ చేయాలి? అండ్ ఆ ఫంక్షనాలిటీని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనము ఒక ఫంక్షనాలిటీని డిఫైన్ చేయాలంటే లెట్స్ సే లైన్ నంబర్ 1, లైన్ నంబర్ 2, లైన్ నంబర్ 3 అండ్ లైన్ నంబర్ 4 ఇలా 3 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఒక ఫంక్షనాలిటీని డిఫైన్ చేస్తుందనుకోండి. ఇప్పుడు ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలి. సో ఫస్ట్‌దేంటి? వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ఫంక్షన్ ఆర్ డిఫైన్ ఎ ఫంక్షన్ అంట. క్రియేట్ ఎ ఫంక్షన్ ఆర్ డిఫైన్ ఎ ఫంక్షన్. అది ఎలా క్రియేట్ చేస్తామంటే సింపుల్‌గా డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామండి. డెఫ్ అనే కీవర్డ్ పెట్టండి. తర్వాత ఆ ఫంక్షన్‌కి ఒక నేమ్ అనేది ఇస్తాం ఏదైనా. ఆ నేమ్ అనేది ఎలా ఉండాలి రియల్ టైమ్‌లో? ఆ ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని ఉండాలి. అంటే ఆ ఫంక్షన్‌లో ఏ ఫంక్షనాలిటీ రిలేటెడ్ కోడ్ రాస్తున్నామో ఆ ఫంక్షనాలిటీ రిలేటెడ్ నేమ్ అనేది ఉండాలి. సో వీ హ్యావ్ టు టేక్ ద ఫంక్షన్ నేమ్. తర్వాత ఓపెన్ అండ్ క్లోజింగ్ పారాంథసిస్ సింబల్ పెట్టేసి తర్వాత కోలన్ అనే సింబల్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్‌ని, అంటే ఈ బ్లాక్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్‌ని మనం ఈ ఫంక్షన్ లోపల డిఫైన్ చేస్తాం. ఈవెన్ వీ హ్యావ్ టు స్పేస్ వన్ స్పేస్ అనమాట. ఒక ఇండెంటేషన్ మెయింటైన్ చేస్తూ ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఈ ఫంక్షన్ లోపల మనం రాసామనమాట. నౌ దీస్ 4 లైన్స్ ఆఫ్ కోడ్ ఆర్ ది పార్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ ఏమవుతది? ఫంక్షన్‌కి పార్ట్ అవుతదనమాట. సో మనం ఇక్కడ ఏం రాస్తాం? వన్స్ ఫంక్షన్ నేమ్ తీసుకున్న తర్వాత వీ కెన్ ఏబుల్ టు టేక్ సమ్ సెట్ ఆఫ్ కోడ్ వీ కెన్ రైట్. దిస్ ఈస్ హౌ యూ కెన్ ఏబుల్ టు డిఫైన్ ఏ ఫంక్షన్. సో ఒక ఫంక్షన్ అనేది ఎలా డిఫైన్ చేస్తాం పైథాన్‌లో? డెఫ్ కీవర్డ్ యూజ్ చేస్తాం. అండ్ ఫంక్షన్‌కి ఒక నేమ్ ఇచ్చేసి పారాంథసిస్ సింబల్ కోలన్ అండ్ ఆ కోలన్ లోపల, అంటే ఆ ఫంక్షన్ లోపల మనం ఏదైతే కోడ్ ఇస్తామో ఆ కోడ్ అనేది ఈ ఫంక్షన్ లోపల పార్ట్ అవుతదనమాట. అంటే ఆ ఫంక్షన్‌కి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దట్ ఫంక్షన్ అనమాట. ఈ కోడ్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దట్ ఫంక్షన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. డెఫ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి డిస్‌ప్లే అనే ఒక ఫంక్షన్ నేమ్ తీసుకుంటున్నాను.
ఓపెన్ అండ్ క్లోజింగ్ పారాంథసిస్ పెట్టాలి కాబట్టి పెట్టాను. తర్వాత కోలన్. తర్వాత దీంట్లో కోడ్ అయినా దీంట్లో మనం ఏ లైన్స్ ఆఫ్ కోడ్ అయినా రాయొచ్చండి. అంటే వీ కెన్ టేక్ ప్రింట్ స్టేట్మెంట్స్, ఆర్ వీ కెన్ టేక్ వేరియబుల్ స్టేట్మెంట్స్, ఆర్ వీ కెన్ టేక్ control structures like if, for loop, whatever the Python code until now we discussed in the part 1. We can take any lines of code or ఏ టైప్ ఆఫ్ లైన్, ఏ కోడ్ అయినా మనం ఈ ఫంక్షన్లో రాయొచ్చు అనమాట. ఇప్పుడు నేను సింపుల్గా నేనేం చేస్తానంటే ఒక 2 ప్రింట్ స్టేట్మెంట్స్ అనేది రాస్తున్నా, హాయ్ అని, తర్వాత హలో అని. ఇలా మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం ఫస్ట్ స్టెప్లో. సరే, ఎప్పుడైతే నువ్వు ఒక ఫంక్షన్ని రాసావో ఆ ఫంక్షన్లో డిఫైన్ చేసిన ఫంక్షనాలిటీ, అది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఎప్పుడైతే నువ్వు ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తావో ఆర్ క్రియేట్ చేస్తావో ఆ ఫంక్షన్లో ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆ ఫంక్షన్ డిఫైన్ చేశాను చూడండి. ఇప్పుడు నేను డిస్ప్లే అనే ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఇప్పుడు నేను సేవ్ చేశాను అండ్ దానికి ఒక పైథాన్ ఫైల్ అనేది నేమ్ అనేది ఇస్తాను, test.py అనేది. ఇప్పుడు నేను దాన్ని రన్ చేస్తున్నా. రన్ చేయగానే మనకి అవుట్పుట్లో ఏమైనా డిస్ప్లే అయిందండి? దెర్ ఈజ్ నో డిస్ప్లే. ఎందుకు? ఆ ఫంక్షన్ డిఫైన్ చేస్తాం, ఆ ఫంక్షన్లో సమ్ ఫంక్షనాలిటీని డిఫైన్ చేస్తాం, అంటే సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాసాం. ఆ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నువ్వు ఫంక్షన్ని క్రియేట్ చేయగానే దాంట్లో ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు బై డిఫాల్ట్. అయితే ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వద్దంటే ద సెకండ్ స్టెప్స్ వీ హ్యావ్ టు ఫాలో ఈజ్ వీ హ్యావ్ టు కాల్ దట్ ఫంక్షన్. అంటే మనం ఫంక్షన్ని కాల్ చేయాలన్నమాట. సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తాము, వీ హ్యావ్ టు కాల్ ది ఫంక్షన్. కాల్ ఏ ఫంక్షన్. ఎలా కాల్ చేయాలంటే సార్, సింపుల్గా మనం ఏ ఫంక్షన్ కాల్ చేయాలో ఆ ఫంక్షన్ నేమ్ రాసేసి పారాంథసిస్ సింబల్తో ఎండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఆ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో దాంట్లో ఉండే లైన్స్ ఆఫ్ కోడ్ ఆర్ దాంట్లో ఉండే ఫంక్షనాలిటీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేస్తాను. సో ఎలా కాల్ చేయాలి, ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి పారాంథసిస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. అండ్ సమ్ పీపుల్ మిస్టేక్ ఏం చేస్తారంటే బిగినర్స్ ఈ ఫంక్షన్ కాలింగ్ కూడా ఫంక్షన్ లోపల రాసేస్తారు. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్, బట్ ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫంక్షన్ కాల్ అవ్వాలి కదా ఫస్ట్. అందుకని నేను ఏం చేస్తానంటే ఈ ఫంక్షన్ కాల్ అనేది అవుట్ సైడ్ ది ఫంక్షన్ కాల్ చేస్తా. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఈ లైన్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈవెన్ నువ్వు ఫంక్షన్ డిఫైన్ చేసినా ఆ ఫంక్షన్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అండ్ ఎప్పుడైతే నువ్వు కాల్ చేసావో అప్పుడు ఇమ్మీడియట్గా ఫ్లో అనేది ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఈ ఫంక్షన్లో ఉండే ఈచ్ లైన్ ఆఫ్, అంటే ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు డిస్ప్లే కాల్ చేసావు కదా, సో దీంట్లో ఉండే కోడ్ అనేది ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది, హాయ్ హలో ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు నేను సేమ్ కోడ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి, మళ్ళీ రన్ చేస్తున్న ఫైల్ని. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, హాయ్ హలో ప్రింట్ అయింది. అంటే ఒక్కసారి కాల్ చేశాను. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఒక్కసారి మనం ఒక ఫంక్షనాలిటీని డిఫైన్ చేసిన తర్వాత అండర్ వన్ ఫంక్షన్ వీ కెన్ యూజ్ మల్టిపుల్ టైమ్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు నాకు ఇంకోసారి అవసరం పడింది ఫంక్షనాలిటీ అనేది, మళ్ళీ ఇంకోసారి కాల్ చేసుకో. ఇప్పుడు ఏమవుద్దంటే ఈ కాలింగ్కి దీంట్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మళ్ళీ ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసింది, మళ్ళీ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ అయిందో దాంట్లో ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో మళ్ళీ ఏమవుతుంది, హాయ్ హలో అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, హాయ్ హలో ఒకసారి ప్రింట్ అయింది అండ్ ఇంకోటి హాయ్ హలో ఇంకోసారి ప్రింట్. అంటే ఒకసారి మన ఫంక్షన్ని మనం రాసి దాంట్లో సమ్ ఫంక్షనాలిటీని డిఫైన్ చేసిన తర్వాత దాన్ని మల్టిపుల్ టైమ్స్ అనేది రీయూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కాల్ చేసినట్టు. ఎప్పుడైతే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తామో దాంట్లో ఉండే కోడ్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఎండ్కి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ ఫంక్షన్ కాల్కి ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఈ ఫంక్షన్ కాల్ కూడా మళ్ళీ టాప్ టు బాటమ్ అనేది ఎవ్రీ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. ఇలా మనం ఫంక్షన్ని డిఫైన్ చేస్తాము అండ్ ఫంక్షన్ని మల్టిపుల్ టైమ్స్ అనేది కాల్ చేసుకుంటాము. అర్థమైందండి? ఇలా మనం ఫంక్షన్ డిఫైన్ చేస్తాం అండ్ కాల్ చేస్తాం. దట్ ఈస్ వాట్ బేసిక్ how to create a function and how to call a function. So remember that when you define a function with some functionality, that functionality won't be executed immediately. Whenever you call that function, then only that functionality is executed and we can call that function multiple times based on our requirement. And whenever you call that function, that code the functionality of a function means the lines of code of a function is executed from top to bottom every time, right? Is it clear until that, Troy? Is it clear until that? How to define and how to call the function? Yes. సో ఇంకొకటి, ఇప్పుడు ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలి, ఎలా కాల్ చేయాలో చూసాం. ద నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఆ ఫంక్షన్స్లోనే
ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ కూడా అంటాం మనం. ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటాం. జనరల్గా ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ ఏంటంటే, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలనుకుంటున్నాను. అదే ఒక 2 వేరియబుల్స్ని వాల్యూస్ని యాడ్ చేసి రిజల్ట్ని ప్రింట్ చేయడం. ఇప్పుడు నేను ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలి? డెఫ్ అని కీవర్డ్ పెడతాను. తర్వాత ఒక ఫంక్షన్కి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. ఏమనేది ఇవ్వాలి? ఫంక్షనాలిటీ ఏమనుకున్నాను? యాడింగ్ అని. సో అందుకని నేను యాడ్ అనే ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాను. తర్వాత పెరాన్స్ సింబల్ పెట్టాలని చెప్పాను. తర్వాత కోలన్ సింబల్ పెట్టాలని చెప్పాను. దీంట్లో ఏం చెప్పాను? వీ కెన్ ఏబుల్ టు టేక్ అ వేరియబుల్స్. నేను ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను, ఏ వాల్యూ అండ్ బి వాల్యూ అని. అండ్ ఆ 2 వాల్యూస్ అనేది యాడ్ చేసి రిజల్ట్ ఈక్వల్ టు అని పెట్టేసి ఏ ప్లస్ బి వాల్యూని ప్రింట్ చేస్తాను అనమాట. సో ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఆ ఫంక్షన్లో సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాశాను. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి? కాల్ చేశాను అనమాట. ఒకసారి కాల్ చేశాను అండ్ రన్ చేశాను అనుకోండి. ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్ అగైన్, వాట్ హ్యాపెన్స్? ద ఫంక్షన్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 minute, we have to take this b variable in the next line and let's write there again. You can see result equal to 30 ప్రింట్ అయింది. బట్ అదే నేను మళ్ళీ అగైన్ ఆ ఫంక్షనాలిటీని ఎగ్జిక్యూట్ చేయాలంటే మళ్ళీ అగైన్ కాల్ చేశాను అనమాట. మళ్ళీ అగైన్ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? సేమ్ రిజల్ట్ ఈక్వల్ టు 30 ప్రింట్ అవుతుంది. ఎందుకు సార్ అంటే, మనం ఎప్పుడైతే ఒక ఫంక్షన్ కాల్ చేసామో దాంట్లో ఉండే కోడ్ రిపీట్ అవుతుంది కదా, దాంట్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ అగైన్ ఈ టైం కూడా కాల్ చేసినప్పుడు మళ్ళీ అగైన్ ఏలో 10 అసైన్ అయింది, బీలో 20 అసైన్ అయింది, మళ్ళీ ఏ ప్లస్ బి వాల్యూ ప్రింట్ అయింది. బట్ నా రిక్వైర్మెంట్ అలా కాదు. సో ఈ ఫంక్షన్ కాలింగ్కి నాకు 10, 20 యాడ్ అయ్యి ప్రింట్ అవ్వాలి. ఈ ఫంక్షన్ కాలింగ్కి 100 and 200 యాడ్ అయ్యి ప్రింట్ అవ్వాలి. అంటే ఫంక్షన్ కాలింగ్ టు ఫంక్షన్ కాలింగ్ మనకి డిఫరెంట్ రిజల్ట్ అనేది మనకి కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం సార్? సింపుల్గా నేనేం చేస్తానంటే, మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్ డెఫినేషన్కి వాల్యూస్ని పాస్ చేయవచ్చు. అగైన్ ఐమ్ రిపీటింగ్, ఫ్రమ్ ఫంక్షన్ కాలింగ్ టు ఫంక్షన్ డెఫినేషన్ వీ కెన్ పాస్ ద వాల్యూస్. దోస్ వాల్యూస్ ఆర్ కాల్డ్ వాట్? ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటాం. ఇప్పుడు సింపుల్గా నేను ఎలా పాస్ చేయాలంటే, సింపుల్ ఏం చేయదు, ఫంక్షన్ కాలింగ్ ఎలా చేస్తారు కదండి, ఆ ఫంక్షన్ కాలింగ్ చేసేటప్పుడు విత్ ఇన్ ద పారాన్సిస్లో మీరు ఏదైతే వాల్యూని పాస్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ని మనం ఇక్కడ లిస్ట్ అవుట్ ఇస్తాం అనమాట. వీటిని ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటాం. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ అయినా పాస్ చేయవచ్చు. నాట్ ఓన్లీ ఇంట్, ఫ్లోట్ ఆర్ లిస్ట్ ఆర్ టపుల్ ఆర్ ఎనీ వాల్యూ కెన్ ఏబుల్ టు పాస్ టు ది ఫంక్షన్. ఇప్పుడు ఏమవుతుందంటే 10, 20 అనేది ఈ ఫంక్షన్ డెఫినేషన్కి పాస్ అయిందనమాట. ఇప్పుడు నువ్వు ఫంక్షన్ కాలింగ్ నుంచి వాల్యూస్ని పాస్ చేసావు. ఈ ఫంక్షన్ కాలింగ్ నుంచి వాల్యూస్ పాస్ చేసినప్పుడు ఫంక్షన్ డెఫినేషన్కి రిసీవ్ అవుతుంది అనమాట. ఎక్కడ రిసీవ్ చేసుకోవాలి సార్ అంటే, ఇక్కడ నువ్వు ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు ఫంక్షన్ నేమ్ అండ్ పారాన్సిస్ పెట్టుకుంటావు కదా, ఈ పారాన్సిస్లో వేరియబుల్స్లో రిసీవ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏమవుద్దంటే, ఫంక్షన్ కాల్ అయిందా? ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఈ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏమవుద్దంటే, ఈ 10 అనేది ఏలోకి పంపించుకుంటుంది అండ్ 20 అనేది బీలోకి స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఎగ్జిక్యూట్ అయ్యి దాంట్లో ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, దీంట్లో ఉండే వేరియబుల్స్ అనేది రిమూవ్ చేసి ఇలా రాస్తానమాట. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాలింగ్కి ఏమవుతుంది? ఏలోకి 10 స్టోర్ అవుతుంది, బీలోకి 20 స్టోర్ అయ్యి దాంట్లో ఉండే బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ 30. ఇప్పుడు నేను ఇంకో ఫంక్షనాలిటీ అంటే ఇంకో కాలింగ్లో డిఫరెంట్ వాల్యూస్ పంపించాను, 100 and 200. ఇప్పుడు ఏమవుతుంది? అగైన్ మళ్ళీ ఫంక్షన్ కాల్ అవ్వాలా? అంటే మళ్ళీ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఈసారి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏలోకి 100 స్టోర్ అవుతుంది, బీలోకి 200 స్టోర్ అయ్యి దాంట్లో ఉండే బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఏ ప్లస్ బి అంటే 300. అంటే ఈ కాలింగ్కి మనకి డిఫరెంట్ రిజల్ట్ వచ్చింది, ఈ కాలింగ్కి మనం డిఫరెంట్ రిజల్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, నౌ యూ కెన్ సీ రిజల్ట్ ఈక్వల్ టు 30 అండ్ సెకండ్ ఫంక్షన్ కాలింగ్కి రిజల్ట్ ఈక్వల్ టు 300 వచ్చింది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, మనం ఫంక్షన్ కాలింగ్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్కి వాల్యూస్ అనేది ఎలా పాస్ చేస్తున్నాము, అండ్ ఈ ఫంక్షన్ డెఫినేషన్కి పంపించిన వేరియబుల్స్ని అంటే వాల్యూస్ని ఆ వేరియబుల్స్లో రిసీవ్ చేసుకుంటున్నాం కదా, ఆ వేరియబుల్స్ మనం ఓన్లీ ఆ ఫంక్షన్ లోపలే రాయొచ్చు అనమాట. అంటే ఆ ఫంక్షన్ లోపల యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ ఫంక్షన్ బయట ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్ ఏ అనుకోండి. నౌ లెట్స్ ఇఫ్ ఐ ప్రింట్ దట్ వన్, యూ కెన్ సీ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చేస్తుంది. ఎందుకంటే ఏదైతే వేరియబుల్స్ అనేది మనం ఫంక్షన్ పారామీటర్స్లో తీసుకుంటామో ఈ ప్లేస్లో, ఆ వేరియబుల్స్ విత్ ఇన్ ద ఫంక్షన్ బాడీలోనే యూజ్ చేసుకోవచ్చు. బికాస్ దీస్ వేరియబుల్స్ ఆర్ బికమ్ లోకల్ వేరియబుల్స్ టు దిస్ ఫంక్షన్.
రైట్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ నౌ. సో ఇప్పుడు నేను ఇలా ఆర్గ్యుమెంట్స్ అనేది పంపిస్తామనమాట ఫంక్షన్ కాలింగ్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్కి. బట్ ఇక్కడ చాలా విషయాలు అనేది రైజ్ అవుతాయండి, చాలా డౌట్స్ రైజ్ అవుతాయి. అది ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు లెట్సే యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేశాను, దీనికి ఓన్లీ 10 పాస్ చేశాను. ఇక్కడ నేను ఎన్ని వాల్యూస్ పాస్ చేశాను ఫంక్షన్ కాలింగ్కి? 1 వాల్యూ పాస్ చేశాను. బట్ ఇక్కడ ఎన్ని వాల్యూస్ రిసీవ్ చేసుకుంటున్నాను? 2 వాల్యూస్. ఇప్పుడు 10 అనేది ఏలో స్టోర్ అవుద్ది, బట్ బీలో ఏం స్టోర్ అవుతుంది? ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్? యూ కెన్ సీ we're getting error called add function missing one required positional argument, that is b. అంటే ఈ బీకి నువ్వు ఆర్గ్యుమెంట్కి వాల్యూ అనేది పంపించలేదు అని అంటుంది. సో మనం ఈ కేసులో మనం ఏం చేయొచ్చు సార్ అంటే, ఇక్కడ మనం పారామీటర్ వేరియబుల్స్ తీసుకుంటాం కదా, అంటే కాలింగ్ నుంచి వాల్యూస్ని రిసీవ్ చేసుకునే దానికి ఇక్కడ వేరియబుల్స్ అనేది తీసుకుంటున్నాం కదా, ఆ వేరియబుల్స్కి నువ్వు డిఫాల్ట్గా సమ్ వాల్యూస్ని ప్రొవైడ్ చేయొచ్చు అండి. ఇట్లాగా డిఫాల్ట్గా ఆ వేరియబుల్స్కి వాల్యూస్ ఇలా ప్రొవైడ్ చేయొచ్చు. ప్రొవైడ్ చేయించినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు కాల్ చేసినప్పుడు వాల్యూస్ పాస్ చేసావు అనుకో, ఆ పాస్ అయిన వాల్యూ తీసుకుంటుంది, డిఫాల్ట్ వాల్యూ తీసుకోదు. ఎప్పుడు డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది ఈ వేరియబుల్కి, పారామీటర్ వేరియబుల్కి? మనం ఆ వేరియబుల్కి ఆ ఆర్గ్యుమెంట్కి వాల్యూ పాస్ చేయనప్పుడు. ఇప్పుడు ఏమవుద్ది? 10 ఏకి 10 స్టోర్ అయింది, అండ్ బీకి మాత్రం 20 స్టోర్ అయ్యి మనకి 10 + 20 అనేది 30 ప్రింట్ అవుద్ది. దీన్నే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. అంటే డిఫాల్ట్ వాల్యూస్ ఫర్ ది ఆర్గ్యుమెంట్స్. అర్థమవుతుందండి? ఇలా మనం తీసుకోవచ్చు. దట్ ఈస్ అ 1 పాయింట్. సో అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు నేను ఏ కామా బి రాశాను అండ్ 10, 20 రాసింది, 10, 20 అని రాశాను. ఇప్పుడు నేను ఏ అండ్ బి వాల్యూస్ ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏమైంది ఇక్కడ? 10 అనేది ఏలో స్టోర్ అవుతుంది, 20 అనేది బీలో స్టోర్ అవుతుంది. ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్, దెన్ వాట్ విల్ హ్యాపెన్? 10, 20 ప్రింట్ అయింది. అంటే మనకి ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం ఏ ఆర్డర్లో అయితే మనం ఆర్గ్యుమెంట్స్ అనేది వాల్యూస్ పంపిస్తామో, అదే ఆర్డర్లో ఆర్గ్యుమెంట్కి వేరియబుల్ వాల్యూస్కి సెండ్ అవుతాయి, రైట్? బట్ ఐ డోంట్ వాంట్ లైక్ దిస్. 20 అనేది బీలోకి స్టోర్ అవ్వాలి, 10 అనేది ఏలోకి స్టోర్ అవ్వాలి. 20 అనేది ఏలోకి స్టోర్ అవ్వాలి, 10 అనేది బీలోకి స్టోర్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సింపుల్గా ఇక్కడ మనం వేరియబుల్స్ అనేది ఇలా రాస్తామన్నమాట. ఇలా మనం డిక్లేర్ చేసుకో, అంటే ఈ పారామీటర్ వేరియబుల్స్ ఏదైతే నేమ్స్ ఇచ్చామో ఆ నేమ్స్ అనేది ఇక్కడ వాల్యూస్ అనేది ఆ వాల్యూస్కి ఇలా మనం పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్ నా వాట్ విల్ హ్యాపెన్? విల్ గెట్ 20 and 10. ఎందుకంటే ఏలోకి 20 పాస్ అయింది, బీలోకి 10 పాస్ అయింది. ఇలా మనం వాల్యూస్కి ఇలా ఏ ఆర్గ్యుమెంట్కి, అంటే ఏ ఆర్గ్యుమెంట్కి ఏ వాల్యూ పాస్ చేయాలనేది మనం వీ కెన్ ఏబుల్ టు డూ దిస్ వన్. సో ఫస్ట్ది ఏం చెప్పాను? ఎగ్జాక్ట్ మ్యాచింగ్. సెకండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. థర్డ్ వాల్యూ ఇక్కడ మనకి పారామీటర్స్ ఇచ్చి దానికి నేమ్ వాల్యూస్ అనేది ఇవ్వడం. ఇలా 3 టైప్స్ ఆఫ్ చెప్పాను. ద నెక్స్ట్ వన్, సార్ ఇప్పుడు నాకు కాలింగ్ టైంలో ఎన్ని వాల్యూస్ పంపిస్తానో తెలియదు. ఇప్పుడు నేను 4 వాల్యూస్ పంపించా, బట్ ఇక్కడ నువ్వు 2 వేరియబుల్స్ రిసీవ్ చేసుకున్నావు. ఏమవుతుంది? విల్ గెట్ 1 ఎర్రర్. ఇక్కడ ఏంది? యాడ్ టేక్స్ 2 ఆర్గ్యుమెంట్స్ బట్ 4 వర్ గివెన్. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ వరకే తీసుకుంటుంది, బట్ 4 ఇచ్చారు మీరు అని. బట్ మనం ఏం చేయొచ్చు అంటే, ఒక సింగిల్ వేరియబుల్ తీసుకోవచ్చు, ఆ సింగిల్ వేరియబుల్ ముందు స్టార్ పెట్టేసే అంతే. ఇప్పుడు ఈ పారామీటర్ ఆర్ ఈ ఆర్గ్యుమెంట్ వేరియబుల్ ఏమవుతుందంటే, ఇట్ కెన్ స్టోర్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అట్ ఏ టైం. అయితే ఏ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది? టపుల్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. కావాలంటే నేను ఏ ప్రింట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఆల్ ది ఆర్గ్యుమెంట్స్ ఎలా ప్రింట్ అయినాయి? 10, 20, 30, 40 ఒక టపుల్ ఫార్మేట్లో ప్రింట్ అయింది. అంటే ఈ ఆల్ వాల్యూస్ అనేది ఏ వేరియబుల్లోకి ఎలా స్టోర్ అవుతుంది? ఒక టపుల్ ఫార్మేట్లోకి స్టోర్ అయింది. దట్ ఈస్ అ పాయింట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ గైస్. సో ఇలా మనము మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనేది సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ సార్, నాకు ఒక కీ వాల్యూ ఫార్మేట్లో స్టోర్ అవ్వాలి అంటే, ఒక కీ వాల్యూ ఫార్మేట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నేమ్ ఈక్వల్ టు వంశీ, ఐడి ఈక్వల్ టు 20 ఇలా మనం సెండ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డబల్ స్టార్ పెట్టుకోవాలి. ఇప్పుడు డబల్ స్టార్ పెట్టుకుంటే ఇలా మనం మల్టిపుల్ కీ వాల్యూ పేర్స్ ఫార్మేట్లో ఏలోకి స్టోర్ అవుద్ది. నో వీ కెన్ సీ డిక్ట్ ఫార్మేట్లోకి స్టోర్ అయిపోయింది. సో సింగిల్ స్టార్ అంటే ఇండివిజువల్ వాల్యూస్ని, మల్టిపుల్ వాల్యూస్ని సింగిల్ పారామీటర్ వేరియబుల్లోకి స్టోర్ చేయడం, ఆర్ మల్టిపుల్ కీ వాల్యూ పేర్స్ని సింగిల్ వేరియబుల్లోకి స్టోర్ చేయాలంటే డబల్ స్టార్ అనేది యూజ్ చేస్తాం. ఇలా మనకి వీ కెన్ ఏబుల్ టు టేక్ ది ఆర్గ్యుమెంట్స్. సో దట్ ఈస్ అ వాట్ ఆర్గ్యుమెంట్స్ కాన్సెప్ట్ ఇన్ ద ఫంక్షన్స్ టాపిక్. అర్థమైందా అంటే ఆర్గ్యుమెంట్స్? సో ద మెయిన్ ఇంటెన్షన్ ఏంటి?
ఫంక్షన్ కాలింగ్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్కి వాల్యూస్ని సెండ్ చేయడానికి ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది యూస్ చేస్తాం. అండ్ డిఫరెంట్ ఫార్మేట్స్ ఆర్ డిఫరెంట్ స్టైల్స్లో ఎలా పైథాన్లో ఫంక్షన్స్కి ఆర్గ్యుమెంట్స్ ఇస్తారనేది చూసాము అనమాట, కంప్లీట్ చేసాం. ఈజ్ ఇట్ క్లియర్ అబౌట్ ఆర్గ్యుమెంట్స్? ఎస్, ఓకే. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్ గైస్. ఫంక్షన్లో మనకి ఒక రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఉంటుందండి. అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు దాని కథ చూద్దాం. జనరల్గా రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఒక ఫంక్షనాలిటీని ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే ఒక ఫంక్షన్లో మనం ఏం చేస్తున్నాం, ఫంక్షనాలిటీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. వన్స్ మనం ఫంక్షనాలిటీని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ సమ్ రిజల్ట్ అనేది, ఫైనల్ రిజల్ట్ అనేది ఆ కాలింగ్కి రిటర్న్ చేయాలనుకో, అప్పుడు మనం రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను డెఫ్ యాడ్ ఏ కామా బి 2 వాల్యూస్ని రిసీవ్ చేసుకున్నాను. ఇక్కడ నేను సమ్ ఫంక్షనాలిటీని డిఫైన్ చేశాను, లైక్ ప్రింట్ హలో, అలా సమ్ ఫంక్షనాలిటీని డిఫైన్ చేశాను. తర్వాత సి వేరియబుల్లో ఏ ప్లస్ బిని యాడ్ చేసి నేను రిటర్న్ చేయొచ్చు అనమాట. రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఫంక్షన్లో మనం మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసిన తర్వాత లాస్ట్లో రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక వాల్యూ రిటర్న్ చేయొచ్చు. ఏదైనా, అది 10 ఫ్లోటింగ్ వాల్యూ రిటర్న్ చేయొచ్చు ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు నేను సిని రిటర్న్ చేస్తాను. ఇప్పుడు ఆ రిటర్న్ చేసిన వాల్యూ ఎక్కడికి వెళ్ళొద్దు సార్ అంటే, ఇప్పుడు నేను కాల్ చేశాను అనుకో ఫంక్షన్ని. ఇప్పుడు నేను కాల్ చేశానా, ఇప్పుడు కాల్ చేసేటప్పుడు ఏకి బీకి నేను 2 వాల్యూస్ని పాస్ చేయాలి కదా. నేను 10, 20 పాస్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది సీక్వెన్స్ చూడండి. నువ్వు ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తావో ఫంక్షన్ డెఫినేషన్, ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుందా అంటే ఎగ్జిక్యూట్ అవుతుందా. ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, ఈ వాల్యూస్ అనేది ఈ పారామీటర్ వేరియబుల్స్లోకి సెండ్ అవుతాయి. అంటే ఏకి 10, 20 స్టోర్ అయ్యి తర్వాత దాంట్లో ఉండే కోడ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. సో ఫస్ట్ హలో ప్రింట్ అయింది. తర్వాత ఏ ప్లస్ బి వాల్యూ అంటే 30 అనేది సిలో స్టోర్ అయింది. అండ్ ఆ రిటర్న్ చేసిన వాల్యూ వీ కెన్ కలెక్ట్ ఫ్రమ్ దిస్ ఫంక్షన్ కాల్ ఓన్లీ. అంటే మనం ఏ ఫంక్షన్ కాల్ ద్వారా అయితే వాల్యూని రిటర్న్ చేసామో ఆ ఫంక్షన్ కాల్ నుంచి మనం రిటర్న్ స్టోర్ చేసుకోవచ్చు. అంటే వీ కెన్ ఏబుల్ టు కలెక్ట్ దట్ రిటర్న్ వాల్యూ ఇన్ వన్ వేరియబుల్ లైక్ దిస్. ఇప్పుడు నేను ఆర్ అనే ఒక వేరియబుల్లో కలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఆర్ని ప్రింట్ చేసామనుకో, అక్కడ ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏ వాల్యూ అయితే రిటర్న్ అయిందో ఆ వాల్యూ అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. అండ్ దీన్ని మనం ఏం చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ రిజల్ట్ని. అంటే ఫంక్షన్ రిటర్న్ చేసిన రిజల్ట్ని మనం ఈ వేరియబుల్స్లోకి స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నౌ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ యూ కెన్ సీ హలో ప్రింట్ అయింది అండ్ 30 అనేది రిటర్న్ చేసిన తర్వాత ఆర్లో స్టోర్ అయింది. ఆర్ ప్రింట్ చేస్తే మనకి 30 అనేది ప్రింట్ అయింది అనమాట. సో రిటర్న్ స్టేట్మెంట్ ఎందుకంటే మనకు ఒక ఫంక్షనాలిటీ టోటల్గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫైనల్గా ఒక రిజల్ట్ని రిటర్న్ చేయాలంటే అగైన్ దేనికి, ఫంక్షన్ కాలింగ్కి. మనం ఏ ఫంక్షన్ కాలింగ్ ద్వారా అయితే రిటర్న్ చేస్తామో ఆ ఫంక్షన్ కాలింగ్ నుంచే రిసీవ్ చేసుకోవాలి. బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక రిటర్న్ స్టేట్మెంటే రాయలేదనుకో, ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఫంక్షన్ కాలింగ్ ఎగ్జిక్యూట్ అవుద్దా, ఫస్ట్ ఫంక్షన్ కాలింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్దా, అండ్ ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిందా, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ రిటర్న్ వాల్యూ అనేది దీంట్లో స్టోర్ అవ్వాలి కదా. బట్ ఆ రిటర్న్ వాల్యూ ఎక్కడ ఉంది, రిటర్న్ స్టేట్మెంటే లేదు. అందుకని ఇది బై డిఫాల్ట్గా నల్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఇఫ్ ఐ రిటర్న్ నథింగ్ దెన్ బై డిఫాల్ట్ నన్ అనేది రిటర్న్ చేస్తుంది ఫంక్షన్లో. సో నౌ యూ కెన్ సీ ఆర్లో ఏం స్టోర్ అయింది, అప్పుడు నన్ స్టోర్ అయింది. అండ్ ఆర్ ప్రింట్ చేయగానే మనకి ఏమొచ్చింది, నన్ అనేది వచ్చింది. ఇలా మనము ఫంక్షన్ నుంచి వాల్యూస్ని రిటర్న్ చేయొచ్చు. అండ్ ఎన్ని వాల్యూస్ని రిటర్న్ చేయొచ్చు అంటే సింగిల్ వాల్యూ మనం రిటర్న్ చేయొచ్చు. రిటర్న్ 10 or 10.2 ఇలా రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. ఎనీథింగ్ వీ కెన్ ఏబుల్ టు రిటర్న్ ఫ్రమ్ ది ఫంక్షన్ కాలింగ్. అంటే ఫంక్షన్ డెఫినేషన్ నుంచి మళ్ళీ అగైన్ సేమ్ ఫంక్షన్ కాలింగ్కి వాల్యూస్ని వీ కెన్ ఏబుల్ టు రిటర్న్ దట్ వన్ బై యూజింగ్ రిటర్న్ స్టేట్మెంట్. దట్స్ ఇట్ గైస్. సో ఫంక్షన్కి మనకి ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్, ఇవాళ 3 పార్ట్స్ ఉంటాయండి ఫంక్షన్ డెఫినేషన్కి. అండ్ ఫంక్షన్ కాలింగ్ కూడా మనం ఫంక్షన్ నేమ్ ఇస్తాము అండ్ ఆ ఫంక్షన్కి ఏదైతే పారామీటర్స్ ఇస్తామో అన్ని వాల్యూస్ని పాస్ చేసుకుంటాం. అండ్ ఆ ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూని ఆ ఫంక్షన్ కాలింగ్ నుంచే రిసీవ్ చేసుకుంటాం అనమాట. ఇలాగా ఒక వేరియబుల్లోకి ఆర్ డైరెక్ట్లీ వీ కెన్ ఏబుల్ టు ప్రింట్ లైక్ దిస్. వీ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ దట్ రిటర్న్ వాల్యూ. ఇప్పుడు నేను ప్రింట్ స్టేట్మెంట్లో ఇలా రాశాను అనుకోండి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ రాశాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిటర్న్ వాల్యూ అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది కాబట్టి ఆ రిటర్న్ వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఆ రిటర్న్ వాల్యూ ఈ ప్రింట్ ఫంక్షన్కి ప్లేస్ అవుతుంది అనమాట. యూ కెన్ సీ 30 అనేది ప్రింట్ అయింది. ఇందాకేం చేసాం, ఆ రిటర్న్ వాల్యూ ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం, ఆర్ అనే వేరియబుల్లో, దాన్ని యూజ్ చేసుకున్నాం ఆర్ డైరెక్ట్ ఇలా మనం ప్రింట్ చేసాం.
అర్థమైందా అండి? దట్ ఈస్ వాట్ యూ కెన్ ఏబుల్ టు సే దట్ నౌ. ఓకేనా? అండ్ దిస్ ఈస్ వాట్ రిటర్న్ స్టేట్మెంట్, పారామీటర్స్ అండ్ ఆల్ ది ఫంక్షన్ రిలేటెడ్ బేసిక్స్. ఈజ్ ఇట్ క్లియర్ అబౌట్ రిటర్న్ స్టేట్మెంట్? ఓకే. సో అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ దట్ ఫంక్షన్ అలియాసింగ్ అనమాట. వాట్ ఈస్ మీన్ బై ఫంక్షన్ అలియాసింగ్ అంటే, ఇక్కడ మనకి ఒక ఫంక్షన్ అనేది పైథాన్లో గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ నోట్ ఐఎమ్ టెలింగ్ దట్ హియర్ ద ఫంక్షన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్గా ట్రీట్ అవుతుంది అనమాట. ఆబ్జెక్ట్ అంటే సింపుల్ ఒక వాల్యూగా ట్రీట్ అవుతుంది. ఒక వాల్యూగా ట్రీట్ అవుతుంది అంటే వాల్యూగా ట్రీట్ అవుతుంది అంటే దాని మీనింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది ఒక వాల్యూ కదా, ఒక 10 అనేది ఒక వాల్యూ కదా, ఆ వాల్యూ నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ఒక వేరియబుల్లో స్టోర్ చేయగలుగుతున్నావు, ఆర్ ఒక ఫంక్షన్కి పాస్ చేయగలుగుతున్నావు. ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తే ఒక ఫంక్షన్కి పాస్ ఆర్ ఒక రిటర్న్ని అంటే ఆ వాల్యూని రిటర్న్ చేయగలుగుతున్నావు. అంటే ఒక వాల్యూని నువ్వు ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు, ఆర్ ఒక ఫంక్షన్కి పాస్ చేయొచ్చు, ఆర్ ఆ ఫంక్షన్ నుంచి ఆ వాల్యూని రిటర్న్ చేయొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫంక్షన్ని ఒక వాల్యూగా ట్రీట్ అవుతుంది కాబట్టి పైథాన్లో ఒక ఫంక్షన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు, ఒక ఫంక్షన్కి ఇంకో ఫంక్షన్ పాస్ చేయొచ్చు, అండ్ ఆ ఫంక్షన్ని రిటర్న్ చేయొచ్చు అనమాట. ఐ విల్ షో యూ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యాడ్ అనే ఫంక్షన్ ఏం చేస్తానంటే, ఇప్పుడు లెట్సే యాడ్ ఆఫ్ 10, 20. ఇప్పుడు నేను పారాంథసిస్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు దీన్ని R1లో స్టోర్ చేశా. సి ఇక్కడ నువ్వు ఫంక్షన్ నేమ్ రాసి పారాంథసిస్ సింబల్ పెట్టేస్తే దాన్ని కాలింగ్ అంటామని చెప్పా. ఎప్పుడైతే నువ్వు కాల్ చేస్తావో ఆ కాల్ చేసి లాస్ట్లో అది ఏదైతే రిటర్న్ చేస్తో ఆ రిటర్న్ చేసిన వాల్యూ స్టోర్ అవుతుంది R1లో. బట్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఇంకో వేరియబుల్ తీసుకొని యాడ్ అని ఇట్లా రాస్తా అంతే. అంటే నేను పారాంథసిస్ పెట్టను. అంటే నువ్వు ఫంక్షన్ కాల్ చేయాల, ఫంక్షన్ కాల్ అవ్వదు, అంటే దాంట్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నువ్వు జస్ట్ ఏం చేసావు, ఆ ఫంక్షన్ని ఇంకో వేరియబుల్లో స్టోర్ చేసావు. అంటే ఈ ఫంక్షన్కి ఒక అడ్రస్ అనేది ఉంటుంది కదా, ఆ అడ్రస్ అనేది R2లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు కావాలంటే చూడండి, ఇప్పుడు నేను R2ని ప్రింట్ చేస్తాను అండ్ ఆ ఫంక్షన్ అడ్రస్ని ప్రింట్ చేస్తాను అనమాట. నేను ఇక్కడ చూడండి ఈ ఫంక్షన్ నేమ్ ఒక్కటే ప్రింట్ చేశాను అనుకోండి, ఫంక్షన్ నేమ్ అనేది ఒక్కటే రెఫర్ చేశాను అనుకోండి, ఆ ఫంక్షన్ అడ్రస్ రెఫర్ అవుతుంది, ఫంక్షన్ కాల్ అవ్వదు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్ యూ కెన్ సీ నౌ హలో ప్రింట్ అయిందా, ఎందుకంటే యాడ్ అనే ఫంక్షన్ ఫస్ట్ టైం కాల్ అయిందా, అండ్ సెకండ్ టైం నుంచి R2 ప్రింట్ అయింది, యాడ్ రెండు సేమ్ అడ్రసెస్ చూడండి. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఫంక్షన్ కాల్ అవ్వాల, ఇక్కడ ఫంక్షన్ కాల్ అవ్వాల, ఇక్కడ ఓన్లీ ఒక్కసారి ఫంక్షన్ కాల్ అయింది కాబట్టి ఓన్లీ 1 హలో ప్రింట్ అయింది, ఒక పాయింట్. రెండో పాయింట్, ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ అడ్రస్ R2లో స్టోర్ అయింది కాబట్టి నేను ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాడ్ అనే ఫంక్షన్ని R2లో స్టోర్ చేశాను అనుకో, ఇప్పుడు నేను R2లో యాడ్ అనే ఫంక్షన్ అడ్రస్సే ఉంది కదా, సో ఇప్పుడు ఏం చేయొచ్చు, R2ని కాల్ చేయొచ్చు. 10, 20 పాస్ చేశా, ఎస్ నౌ వీ కెన్ సీ ఇన్స్టెడ్ ఆఫ్ యాడ్ అనే నేమ్ యూజ్ చేయకుండా R2ని యూజ్ చేశా. అంటే ఇక్కడ ఈ సేమ్ ఫంక్షన్ ఆబ్జెక్ట్కి రెండు నేమ్స్ అనమాట, యాడ్, R2. దీన్నే ఫంక్షన్ అలియాసింగ్ అంటాము. అండ్ ఇంకోటి, ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ నేమ్ని అంటే ఈ ఫంక్షన్ని మనం ఒక వేరియబుల్లో వాల్యూగా స్టోర్ చేసాం, ఎస్. అండ్ ఒకవేళ వీ క్యాన్ ఆల్సో పాస్ టు ద అదర్ ఫంక్షన్. ఇప్పుడు నేను డెఫ్ యాడ్2 అనే ఒక ఫంక్షన్ ఉందనుకో, ఓకే, దీంట్లో నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను అండ్ ఆ వేరియబుల్ని కాల్ చేస్తా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాడ్2 కాల్ చేస్తా, బట్ ఏం పాస్ చేస్తాను, యాడ్ పాస్ చేస్తాను. ఇక్కడ నేను చేశాను చూడండి, ఇక్కడ నువ్వు పారాంథసిస్ సింబల్ పెట్టావు అనుకో, ఫంక్షన్ కాల్ అవుతుంది అండ్ ఈ ఫంక్షన్ కాల్ అయ్యి రిటర్న్ చేసిన వాల్యూ పాస్ అవుద్ది యాడ్2కి. బట్ నేను పారాంథసిస్ సింబల్ పెట్టలేదు, ఓన్లీ ఫంక్షన్ అడ్రస్ వరకే పాస్ అవుతుంది అనమాట, దేనికి, యాడ్2కి. సో యాడ్2కి ఫంక్షన్ అడ్రస్ పాస్ అయింది అండ్ ఆ ఫంక్షన్ అడ్రస్ని కాల్ చేశా. ఆ ఫంక్షన్ అడ్రస్ అంటే ఏది, యాడ్ కదా, సో యాడ్ అనే ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. యూ కెన్ సీ హలో అనేది ప్రింట్ అయింది అనమాట. అంటే మనం ఫంక్షన్ అనేది ఒక వాల్యూగా ట్రీట్ అవుతుంది కాబట్టి, ఇందాక మనం ఒక ఫంక్షన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం, ఆర్ ఒక ఫంక్షన్ని ఒక ఫంక్షన్కి ఇంకో పారామీటర్గా పాస్ చేసాం, ఆర్ రిటర్న్ కూడా చేయొచ్చు అనమాట. ఇలా మనం ఫంక్షన్ అనేది ఇక్కడ పైథాన్లో ఒక వాల్యూగా ట్రీట్ అవుతుంది, సో దట్ వీ కెన్ ఏబుల్ టు. బట్ వాల్యూగా ట్రీట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఓన్లీ ఆ ఫంక్షన్ నేమ్ వరకే ఉండాలి. మళ్ళీ నువ్వు పారాంథసిస్ పెట్టేది అది కాలింగ్ అయిపోద్ది అండ్ ఆ రిటర్న్ చేసిన వాల్యూ ట్రీట్ అవుతుంది. ఓన్లీ ఫంక్షన్ నేమ్ ఒకటే పెడితేనే ఆ ఫంక్షన్ అడ్రస్ అనేది రెఫర్ అవుతూ ఉంటుంది అనమాట. That is the more differences you should observe that one, right? So this is the about functions
the basics of functions here. It is it clear about this? Function is treated as a value means you got a basic idea, right? Yeah. So now the next topic of functions I just want to discuss you guys, that is lambda functions. Lambda functions అంటే లాంబ్డా ఫంక్షన్స్ అంటే ఫంక్షన్ని షార్ట్ కట్ వేలో క్రియేట్ చేయడం అనమాట. ఇప్పుడు నేను నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక 2 వాల్యూస్ని రిసీవ్ చేసుకొని దాని సమ్మని రిటర్న్ చేయాలనుకో. నువ్వు ఎలా రాయాలి అప్పుడు? డెఫ్ కీవర్డ్ పెట్టాలి, యాడ్ అనే ఫంక్షన్ నేమ్ పెట్టాలి, 2 వాల్యూస్ని రిసీవ్ చేసుకోవాలి అండ్ ఆ వాల్యూ సమ్మని అనేది రిటర్న్ చేయాలి. ఇంత కోడ్ రాయాలన్నమాట. అలా కాకుండా లాంబ్డా ఫంక్షన్లో ఎలా రాస్తామంటే సింటాక్స్ అనేది ఎలా చూద్దాం చూడండి. ఫస్ట్ సింపుల్గా లాంబ్డా అనే కీవర్డ్ పెట్టండి ఫస్ట్. తర్వాత పారామీటర్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ ఏమైనా ఉంటే దాన్ని పెట్టండి, లేదంటే లేదు. కోలన్ పెట్టండి. తర్వాత ఇక్కడ ఏదైతే వాల్యూని రిటర్న్ చేయాలో ఆ వాల్యూని అనేది పెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి ఏదైతే వాల్యూ ఇస్తామో అది ఆటోమేటిక్గా రిటర్న్ అవుతుంది, అంటే రిటర్న్ స్టేట్మెంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇదే ఫంక్షన్ని లాంబ్డా ఎక్స్ప్రెషన్లో కన్వర్ట్ చేసి చూపిస్తాను చూడండి. లాంబ్డా లాంబ్డా అండ్ దీనికి పారామీటర్స్ ఏంటి? ఏ కామా బి అండ్ ఏం రిటర్న్ చేస్తాను? ఏ ప్లస్ బి. ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ రాయకూడదండి, మనం మాన్యువల్గా రిటర్న్ స్టేట్మెంట్ రాయకూడదు. మనం కోలన్ తర్వాత ఏదైతే ఇస్తామో అది బై డిఫాల్ట్గా రిటర్న్ అవుతుంది. ఫంక్షన్ నుంచి ఎలా అయితే రిటర్న్ అవుతుందో అలా రిటర్న్ అవుతుంది. అండ్ ఈ వేరియబుల్స్కి ఇది పారామీటర్స్గా తీసుకుంటుంది. అంతే, సింపుల్గా ఒక లైన్లో అయిపోయింది చూడండి. అండ్ ఈ ఫంక్షన్కి మనం నేమ్ అనేది ఇవ్వాలి, యాడ్ ఇచ్చినట్టు. సో ఇట్ ఈస్ అ నేమ్లెస్ ఫంక్షన్స్ కూడా అంటాం దీన్ని, ఆర్ అనానమస్ ఫంక్షన్స్ కూడా అంటాం. ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్ ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ చేస్తుంది కదా, ఆ ఫంక్షన్ ఆబ్జెక్ట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను, లైక్ ఏ అనే వేరియబుల్లో. ఇప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేయాలనుకో లాంబ్డా ఫంక్షన్కి, సింపుల్గా ఏం చేస్తాను? ఆ ఏ అనేది ఇలా కాల్ చేయవచ్చు అనమాట. అండ్ 10, 20 పాస్ చేసాం అనుకో, ఈ ఏ ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఏది? ఇదే కదా. ఆ ఫంక్షన్ ఆబ్జెక్ట్కి 10, 20 పాస్ అవుతుంది ఈ పారామీటర్స్కి. అండ్ ఆ రిటర్న్ చేసిన వాల్యూ మనం ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలని చెప్పాను? ఆ ఫంక్షన్ కాలింగ్ నుంచి కలెక్ట్ చేసుకోవాలని చెప్పాను. ఇప్పుడు నేను ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. రైట్, ఇప్పుడు ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఆ రిజల్ట్ని, ఆ రిటర్న్ చేసిన రిజల్ట్ని ఆర్లో స్టోర్ చేసుకున్నాను అండ్ ఆర్ని ప్రింట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? 10, 20 అనేది ఈ ఫంక్షన్ ఆబ్జెక్ట్కి పాస్ అయ్యి ఏ ప్లస్ బిని రిటర్న్ చేసింది. అండ్ ఆ ఏ ప్లస్ బి రిటర్న్ చేసిన వాల్యూని ఆర్లో స్టోర్ చేసుకుంటుంది, ఆర్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఏదైతే రాస్తామో ఓన్లీ సింగిల్ వాల్యూ రాయాలి లాంబ్డా ఎక్స్ప్రెషన్లో. అండ్ ఆ సింగిల్ వాల్యూ మనం ఏదైతే రాస్తామో అది రిటర్న్ అవుతుంది. బై డిఫాల్ట్గా రిటర్న్ స్టేట్మెంట్ అనేది యాడ్ అయ్యి రిటర్న్ అవుతుంది అనమాట. సో రిటర్న్ కీవర్డ్ అనేది కూడా మనం ఎక్స్ప్లిసిట్గా రాయబడలేదు అనమాట. నౌ ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్ యూ విల్ గెట్ రైట్ 30 అనేది రిటర్న్ అయిపోయింది. ఇలా షార్ట్ కట్ వేలో ఫంక్షన్స్ని డిఫైన్ చేయొచ్చు. అయితే ఇక్కడ రియల్ టైంలో ఈ లాంబ్డా ఫంక్షన్స్ ఎప్పుడు యూస్ చేస్తామంటే, లెట్స్ సే ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ ఉంది అనుకోండి. అండ్ ఈ ఫంక్షన్ నేను ఏం చేయాలంటే ఒక ఆర్గ్యుమెంట్గా ఇంకో ఫంక్షన్ని పాస్ చేయాలి. అంటే డిస్ప్కి ఒక ఫంక్షన్ని నేను పాస్ చేయాలి. ఫంక్షన్ని నువ్వు పాస్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ ఫంక్షన్ని డిఫైన్ చేయాలి కదా నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేసి అప్పుడు యాడ్ అనే ఫంక్షన్ని డిస్ప్ అనే ఫంక్షన్కి పాస్ చేయాలి. ఇలా పాస్ చేస్తాం. అండ్ డోంట్ పుట్ ది పెరాన్సిస్. మళ్ళీ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇప్పుడు పుట్ ది పెరాన్సిస్ ఇట్స్ కాలింగ్ అండ్ రిటర్న్ వాల్యూ పాస్ అవుతుంది. బట్ నువ్వు ఫంక్షన్నే పాస్ చేయాలంటే ఓన్లీ ఫంక్షన్ నేమ్ రెఫర్ చేస్తాం. బట్ ఇక్కడ ఒక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాలంటే నువ్వేం చేస్తున్నావు? ఫంక్షన్ డిఫైన్ చేయాలి, తర్వాత నువ్వు పాస్ చేయాలి. అదే నేను ఏం చేయొచ్చు, ఇక్కడ ఒక లాంబ్డా ఫంక్షన్ని డైరెక్ట్గా ఇలా రాయొచ్చు కదా. లాంబ్డా యాడ్ ఏ కామా బి ఏ ప్లస్ బి. ఇలా మనం డైరెక్ట్గా ఒక ఫంక్షన్ ఆబ్జెక్ట్ని ఇక్కడే క్రియేట్ చేసి అక్కడే పాస్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఏలోకి. ఇలా మనం ఇన్స్టెంట్గా ఫంక్షన్ని క్రియేట్ చేసి మనం పాస్ చేయాలంటే వీ కెన్ ఏబుల్ టు గో ఫర్ ది లాంబ్డా expressions. So is it clear, right, about lambda expressions? So why we created the lambda expression for shortcut way? అర్థమైందండి ఇంతవరకు? Yes, so that's it. So please make sure to practice until